నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. మోడీజీ మళ్ళీ ప్రధాని అవుతారా? బీజేపీకి సొంతంగా 305 సీట్లు వస్తాయా? ఎవరో అనామకుల నుంచి వచ్చిన విశ్లేషణ కాదిది. అయాన్ ఆర్థర్ బొమ్రా అనే అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ ఎనాలిసిస్. అయాన్ ఆర్థర్ బొమ్రా పొలిటికల్ సైంటిస్ట్, రచయిత, యురేషియా గ్రూప్ కి వ్యవస్థాపక అధ్యక్షుడు. యురేషియా గ్రూప్ ఒక పొలిటికల్ రిస్క్ పరిశోధన మరియు కన్సల్టెంట్ సంస్థ. అయాన్ ఆర్థర్ బొమ్రాకి G0 అనే డిజిటల్ మీడియా సంస్థ కూడా ఉంది. అయాన్ పని వివిధ దేశాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేయడం. తాజాగా ఆయన భారత్ గురించి ఇలా చెప్పారు. భారత్ ఎప్పుడూ తన అంతర్గత విషయాల మీద దృష్టి పెట్టి వాటితోనే పోరాడుతూ వచ్చింది. కానీ గత 10 ఏళ్లలో భారత్ అంతర్జాతీయంగా క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ గత కొంతకాలంగా అంతర్జాతీయంగా తన పరపతిని పెంచుకోవడమే కాకుండా క్లిష్ట సమయాల్లో ఇతర దేశాలకి సలహాలు, సూచనలు మరియు నమ్మకమైన ఆర్బిట్రేటర్గా ఎదిగింది. ఇదేమీ సాధారణ విషయం కాదు. భారత్ విషయంలో G7 గ్రూప్ సమావేశాలు ఇటలీలో జరగబోతున్నాయి. ఈసారి ఇటలీ ప్రధాని జార్జ్ మెలోనీ ఆధ్వర్యంలో G7 సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే G7 సమిట్ కి రావాల్సిందిగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించింది ఇటలీ ప్రధాని. ఇది ఇటలీ ప్రధానిగా జార్జ్ మెలోనీ స్వంత నిర్ణయం. G7 గ్రూప్లోని ఇతర దేశాలని ఇటలీ ప్రధాని సంప్రదించకుండా నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు ఏ దేశం కూడా భారత ప్రధాని ఆహ్వానం మీద ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అంటే పరోక్షంగా మిగతా G7 దేశాలు ఒప్పుకున్నట్లే. ఎలాంటి సంకోచం లేకుండా ఇటలీ ప్రధాని జార్జ్ మెలోనీ తాను భారత్ ప్రధాని నరేంద్ర మోదీ అభిమానిని అని బహిరంగంగా ప్రకటించారు. అయితే మరో యూరోపియన్ దేశమైన నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూటీతో పాటు ప్రస్తుతం ప్రధాని అభ్యర్థిగా ఉన్న గ్రీట్ విల్డర్స్ కూడా భారత్ ప్రధానిని శ్రీ నరేంద్ర మోదీకి అభిమానులు. రైట్ వింగ్ సంకీర్ణ పార్టీల ప్రధాని అభ్యర్థిగా రేసులో ఉన్న గ్రీట్ విల్డర్ అయితే బీజేపీ సిద్ధాంతం నన్ను బాగా ఆకట్టుకుంది అని ప్రకటించాడు. అంతేకాదు భారత్ ప్రస్తుతం గ్లోబల్ లీడర్గా అవతరించిందని అన్నారు. ఇక భారత్ లో ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ గతంలో కంటే కనీసం 5 సీట్లు ఎక్కువ గెలుచుకుంటుందని ఖచ్చితంగా చెప్పగలనని ప్రకటించారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం మీద ప్రజల్లో ఎలాంటి అస్మతి లేదని, గతంలో గెలిచిన చోట్లు కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉంది, కానీ వాటిని ఇతర చోట్ల గెలిచి నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత్ లో మోడీజీకి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష పార్టీల్లో ఎవరూ లేరన్న అంశమే మోడీజీ గెలుపుకు అవకాశాలను పదిలంగా ఉంచగలిగిందని అన్నారు. భారత్ ఓటర్లలో కొత్త ఓటు హక్కు వచ్చిన వారిలో 80% విద్యార్థులు ఉన్నారు. వీళ్లు మొగ్గు బీజేపీ వైపే ఉందని మా పరిశోధనలో వెల్లడైందని వెల్లడించారు అయాన్ ఆర్థర్. ఇక ఫలౌడీ సత్తా బజార్ క్రికెట్ ఎన్నికల ఫలితాల మీద బెట్టింగ్ చేస్తూ ఉంటుంది. 3 వారాల క్రితం బీజేపీ 364 సీట్లు గెలుస్తుందని బెట్టింగ్ కాసింది. కానీ వారం క్రితం బీజేపీ 301 సీట్లు గెలుస్తుంది అంటూ బెట్టింగ్ టార్గెట్ ను పెట్టింది. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు మొత్తానికి బెట్టింగ్ చేరుకుంది అని అంచనా. ఫలౌడీ సత్తా బజార్ కి తన సొంత ఎలక్షన్ సర్వే నెట్వర్క్ ఉంది. తాను బెట్టింగ్ లో నష్టపోకుండా ఉండేందుకు చాలా ఖచ్చితమైన సర్వే చేస్తుంది. ఫలౌడీ సట్టా బజార్ బెట్టింగ్ సర్వేలు 80% నిజం అయిన చరిత్ర ఉంది. ఇవన్నీ చూస్తుంటే మరోసారి కేంద్రంలో ఏర్పడబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనని స్పష్టమవుతుంది.